వెల్కమ్ టు దీపు జోష్న వ్లాగ్స్. హ్యాపీ సండే. సండే రోజు వ్లాగ్ ఇది. సండే రోజు మా స్పెషల్ బోటి. మా ఆయన పొద్దున్న పోయి బోటి తీసుకొచ్చి క్లీన్ చేసి మంచిగా కడిగి కట్ చేసి ఇచ్చిండు. నేను కర్రీ చేస్తున్నా. పక్కన రైస్ కూడా అవుతుంది, బగారన్నము. వంట చేసుకుంటా చిన్న గొడవ అయ్యి నేను అలిగిన మా ఆయన మీద. అలిగి కూర్చుంటే బకెట్ తీసుకొచ్చి, బుజ్జి నువ్వు ఏడ్చి బకెట్ నింపాలని చెప్పి బకెట్ తీసుకొచ్చి నన్ను ఇంకా ఏడిపిస్తుండు మా ఆయన. చూడండి ఎట్లా చేస్తుండో, బకెట్ తెచ్చిచ్చి దాన్ని నింపాలంటే ఇప్పుడు నేను నేర్చుకుంటా. ఎవరన్నా అట్లా చేస్తారా చెప్పండి మీరు? వారిని ప్రొటెక్ట్ చేసే మంచిగా అనిపించదు. లేదంటే వాడు చేసి బంధించిన ఆత్మను కొట్టుకున్నాను. అలా ఏమైనా మంది వేరే లెవెల్ ఎట్లుంది ఇటు చూసి అప్పు నీకేమైందిరా? హలో వేసుకున్నావా? దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి. కొంచెమే. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో బాలమ్మ పండగ ఉందన్నమాట. వాళ్ళు పిలిచిరు, అక్కడికి వెళ్దామని ఫుడ్ తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని లేచి రెడీ అయినాము. 4:30 అట్లా అవుతున్నట్టుంది. అప్పటిదాకా మా ఆయన నన్ను ఊకన్నాడు ఇంకెంతసేపు అని. తాళం వేసినాక షూ తుడుచుకుంటూ కూర్చున్నాడు కదా. అయిపోయింది. మన విలేజ్ చెప్పిద్దా అందరికి? పవన్ కళ్యాణ్ బాగా అమ్మ. ఎప్పుడు వచ్చినావు? నేను ఇప్పుడు వచ్చిన. హాయ్ చెప్ప, వీడియో చెప్పు, వీడు హాయ్ చెప్పు. ఇట్లా హాయను హాయన తాత వీడకాలు మర్చిపోయారు మమ్మల్ని. అనిల్ దారా హాయ్ చెప్పురాడు అనిల్గా చెప్పవా? ఏ బన్ను, అరే బన్ను అలిగిండు బన్నుగాడు. దారయ్యి అర్థమాడా? ఇక్కడ కనిపిస్తుంది దీపు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అనమాట. మా ఫేవరెట్ ఉంటుండే. ఇంటికి పోతే మంచిగా మాట్లాడుతుండే, అన్నీ చేసి పెడుతుండే. నెక్స్ట్ ఇక్కడ నానమ్మ పిన్నికి, బాబాయ్కి, పండుకి, బన్నుకి నలుగురికి బట్టలు తీసుకొచ్చింది. వాళ్ళకి బట్టలు పెడుతుంది. కార్ చూపించినవా?
పిన్ని వాళ్ళతో పాటు అందరికి బొట్టు పెట్టుకుంటూ వచ్చేసింది ఆ నానమ్మ. నెక్స్ట్ బాబాయ్కి, పిన్నికి, పండుకి, బన్నుకి అందరు నలుగురికి బట్టలు పెట్టేసింది. ఇక్కడ ఈ ప్రాసెస్ అవుతుంది. చిన్నోడు బాగా సతాయిస్తుండు అనేసి దీపుకు పిలిస్తే దీపు పైకి బిల్డింగ్ పైకి తీసుకెళ్ళిండు. అప్పుడు అది కట్ అయిపోయింది అలాదే చాలా పవన్ కళ్యాణ్ చేయబెట్టింది కట్టు ఏమిటంటే మస్తు వెయిటింగ్ రా వేయట్లేదు పవన్ కళ్యాణ్ ఉంటుంది అది కైటే డాడీ కేఫర్ 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 ఇది అమ్మ పవన్ కళ్యాణ్ కైట్ ఎగిరేస్తుండ్రు. ఏంటి డాడీ ఏడుంది కైట్ ఏడుంది చేయి కూర్చుంది అంటే పట్టుకో ఏడుంది దూరం ముందు అది అయిపోయిన తర్వాత డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసినాము. ఇంకా అదంతా నేను వీడియో తీయలేదు. ఇది నెక్స్ట్ డే అనమాట. మధ్యాహ్నం ఐస్ క్రీమ్ వచ్చింది. పిల్లలు ఐస్ క్రీమ్ అంటే వాళ్ళకి కొనిచ్చిన, నేను కూడా కొనుక్కున్నా. టూటీ ఫ్రూటీ పెట్టవా దాని మీద? ఏంది అబ్బో ఏం చేయాలి? చలికాలం ఐస్ క్రీమ్ తినాలా? ఇది ఎండాకాలం డాడీ, ఎండ స్టార్ట్ అయింది. అవికి కుర్కురే ఓకేనా? వద్దు సర్దింది అవికి వద్దు. ఏంది అన్నం వండుతున్నావు? అన్నమా పొద్దున అందరేమో 150 రూపాయల కిలో అల్లం ఎల్లిగడ్డ అంటుంటే ఒక ఆయన అయ్యారు పొద్దున 100 రూపాయల కిలో అన్నాడు. ఎల్లిపాయలు ఏమంటే చిన్న చిన్న ఉంటాయి ఏమని పోతే ఇగో ఒక్కొక్క గడ్డ ఇంత లావు ఉంది. ఇది మొత్తం ఒక ఎల్లిపాయ ఇగో ఇంత పెద్దగా ఉన్నాయి. ఉలవడం తొందరగా అయిద్దని తీసుకున్నాయి. ఇక 100కి కేజీ ఇచ్చిండు. అయితే ఎట్లా రేట్ తక్కువ ఉంది కదా, ఒక 1/2 కేజీ ఎల్లిపాయలు ఈ అంకులు అంటే విడిగేయడంట. కిలో అల్లం ఎల్లిగడ్డ 2 కలిపే తీసుకోమన్నాడు. వద్దులే అనేసి ఇది ఒకటే తీసుకున్నా. అల్లం ఎల్లిగడ్డ తీసుకున్నా 1/2 కేజీ ఇచ్చి. మా డాడీ వచ్చింది ఇందాక. మా డాడీ వచ్చి మా జున్నుడు చిన్నుడు తీసుకొని పోయింది ఇంటికి. అయితే పని దగ్గర పోయిందంట. పని దగ్గర పోతే వాళ్ళ మేడం చాక్లెట్స్ ఇచ్చిందంట. వీడియో సగం లాపి మా ఆయన పోయి దోమలు కొట్టుకుంటుండు బెడ్రూమ్లో. అయితే మా డాడీ వాళ్ళ పని దగ్గర మేడము చాక్లెట్స్ ఇచ్చిందంట. అయితే చిన్ను కడుపులు ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళ ఇంట్లో పని చేస్తుండే. అయితే అప్పుడు నాకు పెయిన్స్ వస్తున్నాయి అని చెప్తే మా డాడీ పని మధ్యలో ఇచ్చిపెట్టి వచ్చిండనమాట. అయితే ఆ వర్క్ దగ్గరికి మళ్ళీ ఇప్పుడు పోయిండు. ఈరోజు వెళ్తే మేడం అడిగిందంట, ఎవరు మనవడా అదే అని అడిగితే ఇట్లా మనవడు స్కూల్కి వెళ్తున్నాడు మేడం అని చెప్పిండంట. అయితే మేడం చాక్లెట్స్ ఇచ్చింది. ఎక్కడివి అమెరికా అక్కడ సైడ్ ఉంటాయి కదా, ఆ చాక్లెట్స్ ఉంటే చాక్లెట్స్ ఇచ్చిందంట ఇవ్వమని. ఇంకా అవి తీసుకొని వచ్చిండు మా డాడీ. వచ్చి పిల్లలకు అవి ఇచ్చి నన్ను కూడా షాప్కి తీసుకెళ్ళి స్ప్రైట్, బిస్కెట్స్, పిల్లలకు రోజు ఎగ్స్ ఉడకబెట్టమని 1 డజన్ ఎగ్స్, ఇంకా వాళ్ళ కుర్కురే అన్నీ కొనిచ్చి అవే చాక్లెట్స్ అన్నీ కొనిచ్చి వాళ్ళు నన్ను ఇంటికి పంపించిండు. వాళ్ళు ఇంటికి వెళ్ళారు, అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళారు. మళ్ళీ రేపు మార్నింగ్ తీసుకొస్తాను, రేపు మళ్ళీ స్కూల్ ఉంది, పొద్దున్నే తీసుకొస్తా అనేసి తీసుకెళ్ళండి. ఇంకా వాళ్ళు ఉంటేనేమో ఇంకా గోల చేస్తారు, లేకపోతేనేమో బోరు కొట్టిగా వెళ్ళిపోయి వలుచుకుంటున్నా. వెళ్ళిపోయి పొట్టు తీసుకుంటూ కూర్చున్నా. దీపేమో దోమలు కొట్టుకుంటుండు, పొద్దుపోతలేదు. వ్లాగ్స్ ఎందుకు చేస్తలేను అంటే డైలీ నా ఫోన్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు, ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఫోన్ షాప్కి తీసుకొని పోతే ఆయనకు చూపిస్తే ఆడ మంచిగా ఎక్కుతుంది ఛార్జింగ్. ఇంటికి వచ్చినాక ఛార్జింగ్ పెడితే ఎక్కట్లేదు, స్విచ్ ఆఫ్ చేసి పెడితేనే ఛార్జింగ్ ఎక్కుతుంది. దాన్ని ఏమంటారు ఇప్పుడు దాన్ని ఛార్జింగ్ పెట్టేది, అది పిన్ చేంజ్ చేయాలి ఫోన్ది కదా, చేంజ్ చేపిస్తా. వీడియోస్ తీయడానికి వీడియోస్ తీయాలి, ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చాలా పెద్ద ప్రాసెస్ కదా యూట్యూబ్. ఫోన్ అందుకే సపోర్ట్ చేస్తలేదని ఏం వ్లాగ్స్ చేయట్లేను.
బ్లాగ్స్ చేయకపోతే ఏదో ఓడుకున్నట్టుంది, బాగా అలవాటు అయిపోయింది వీడియోస్ తీయడము ఎడిట్ చేయడం అదంతా. అప్లోడ్ అయిందా లేదా, ఎంతమంది అప్లోడ్ అయినాక వ్యూస్ వస్తున్నాయా లేవా, సబ్స్క్రైబర్స్ పెరుగుతుందా లేదా, ఇవన్నీ చూడడం బాగా అలవాటు అయింది. పొద్దు పోతలేదు అస్సలే. ఫోన్ పని మంచిగా చేపిస్తా, ఫోన్ మంచిగా రిపేర్ చేయించుకొని డైలీ బ్లాగ్ చేస్తా. మొన్న ఏం చేసిండు తెలుసా, ఇడ చౌకి దోమ వాలింది, దోమ వచ్చి ఇడ వాలింది అని ఏం చేసిండు, దోమని చంపుదామని బ్యాట్ని తెచ్చి ఇట్లా పెట్టిండు, దోమ ఎగిరింది, చెవు పడ్డది బ్యాట్లా, చెవు పోయింది అల్లకి, అమ్మో అని కేక పెట్టిండు, చెవుకి షాట్ కొట్టింది. చిన్నపిల్లలకి దూరం పెట్టమని, చిన్నపిల్లలకి దూరం పెట్టాలి. ఒకరోజు ఏం చేసిన, నేను చిన్ను వాడుకున్నాడు, పిల్లలు వాడుకున్నాక దోమలు వాళ్ళని అని ఇట్లా ఇట్లా అంటుండే, వాడి ఫింగర్ ఇట్లా పెట్టిండు, మంచిగా ఏలు అందులో వాడి మస్తు ఏడ్చిండు నైటు, మస్తు భయం ఇంక అప్పటి నుంచి. దోమలు కొట్టుకుంటున్నాం, ఎల్లిపాయ కొట్టుకుంటున్నాం, పొద్దు పోతలేదు ఇద్దరు లేకపోతే మాకు. ఏం కూర ఉండాలి, ఏదో ఒకటి అన్నాం అనుకో, ఏది చెయ్య, ఏది చెప్తే అదే చేస్తా. ఎగ్ ఫ్రై, ఉల్లిగడ్డ ఎగ్గా, ఓన్లీ ఎగ్ ఎట్లా చేస్తారు, ఉత్త ఎగ్ అన్నం ఎట్లా కట్టుకొని తింటావు, చేయాలి ఎట్లా అట్లా. నువ్వు వేయచ్చుగా దిపియాలో వంట, దీపు కర్రీ ఏ దిపియాలి నువ్వు, తింటా ఎట్లున్నా తింటా, 4-3 అయితే ఏం కాదు, ఎట్లున్నా తింటా, 4-3 ఏం కాదు, ఇప్పుడు 8-9 అయినా సరే, నువ్వు వండు వెళ్ళింది తింటా, సరేనా? వండుతావా, ఉందా చెప్పు. ఇట్లా అంతా ముగవైంది. ఏంది ఏం చేస్తున్నావే, మంచిగా పడినావు, టైం ఎంత 9 అవుతుంది. ఎందుకు ఏం చేసినావు, ఫీవర్ వచ్చినట్టుగా, ఎటో ఎటో రాలేదు, వచ్చినట్టు అట్లా ఉంది, నీరసంగా. ఫస్ట్ ముఖం ఆడుకో, బయట పోయేద్దాంపా. ఇంకా నొప్పి వస్తుంది, అమ్మా ఇప్పుడే అడగదు, ఉప్పు వచ్చింది నీకు, అది చెప్తున్నా కదా, బయటకంటే ఎక్కడలే నొప్పి వస్తుంది. బయట పోయిందాడు, రెడీ అయితే మరి, రెడీ అయినా తాళం వేయాలి. తాళం వేసి బయటికి పోయి మళ్ళీ వచ్చిన షూస్ కోసం. ఇది చలికాలం తప్ప మిగతా టైం వేసుకోను. ఇక్కడ మొత్తం పొలాలు, చెట్లు, చలి మామూలుగా లేదు. ఇంకేనా స్వెటర్ వేసుకోలే, క్యాప్ పెట్టుకోలే మా దీపు. బా నేనైతే స్వెటర్ వేసుకున్నా, షూ వేసుకున్నా, చలి పెట్టకుండా. మర్చిపోయినా ఫస్ట్ షూ, మళ్ళీ తాళం తీసి అరే షూ ఉన్నాయి కదా చలి పెడుతుంది కాళ్ళ నుంచి చల్ల, కానీ మళ్ళీ ఇంట్లోకి పోయి షూ వేసుకొని వచ్చిన. ఐఎమ్ సేఫ్. బిర్యానీ అమ్ముతున్నట్టు దీపాడా, బిర్యానీ బిర్యానీ మరి ఏమొద్దులే, ఇదే తిందాం. అది తినమంటే అది తిందాం. మా కేసీ బేకరీ ఫేవరెట్ బేకరీ, ఇప్పుడే కోసం రెగ్యులర్గా
రెగ్యులర్గా వస్తాం కదా. మేడం జస్ట్ చెప్పు ఇక ఇప్పుడైతే ఏం కాదు ఇక చూడు మొత్తం బంగారం వేసుకున్నట్టు ఉంది ముఖం అయితే కలకల ఆడుతుంది. మేము లేట్ వస్తున్నామో ఇంతసేపు లేట్ అయింది బంక్ అయింది అంటారు. మరి ఇప్పుడు చీకటి అయింది 10:30 10 అవుతుంది. చీకటి ఉవ్వన అయ్యేది కాదు. చీకట్లో మనం తిరిగినామనుకో ఉవ్వన అయ్యికినాం మనం. చికెన్ తక్కువ వేసింది అది కదా. ఈ రోజుకైతే ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.